శ్రీమాత్రే నమః. ఈరోజు 11వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 10వ శ్లోకాన్ని చెప్పుకుందాం. యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహః. 11వ శ్లోకం. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాజిన కుశోత్తరం. శుచౌ పరిశుభ్రమైన, దేశే ప్రదేశమున, ప్రతిష్టాప్య స్థానం ఏర్పరచుకొని, స్థిరమాసనమాత్మనః స్థిరమైన ఆసనము తన యొక్క, నాత్యుచ్ఛ్రితం ఎక్కువ ఎత్తులో కాకుండా, నాతి నీచం తక్కువ ఎత్తులో కాకుండా, చైలాజిన కుశోత్తరం, చైల అంటే బట్ట అనమాట, జిన అంటే ఒక జింక చర్మము, కుశో అంటే కుశగడ్డి, ఉత్తరం అంటే ఒకదాని మీద ఒకటి అనమాట. యోగాభ్యాసము చేయడానికి పరిశుభ్రమైన ప్రదేశంలో ఆసనం తయారు చేసుకోవాలి. దీనిని కుశగడ్డి, జింక చర్మము మరియు ఒక వస్త్రము ఒకదానిపై మరొకటి వేసుకోవాలి. ఈ ఆసనము మరీ ఎక్కువ ఎత్తులో ఉండకూడదు, లేదా మరీ తక్కువ ఎత్తులోనూ ఉండకూడదు అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాజిన కుశోత్తరం. 12వ శ్లోకం రేపు చెప్పుకుందాం.